ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా, పెద్ద గండం నుంచి బయటపడ్డారు మీరు. డాక్టర్ల ప్రయత్నం కొంత అయితే అక్షయ్ ప్రయత్నం ఎక్కువ ఉందమ్మా. అక్షయ అంటే నన్ను ఎద్దుదాడి నుంచి కాపాడింది కదా తను. అమ్మవారి దగ్గర నుంచి కుంకుమను తెచ్చిచ్చింది. నీ గురించి మొక్కిందమ్మా. ఆ అమ్మవారి దయవలనే నువ్వు మాకు దక్కావు. ఆ పాప చేసిన దాంట్లో తప్పులేదు, కానీ కుంకుమ ఇచ్చిన దానికే ఈ మాత్రం మహిమ ఉంటే నేను నిత్య పూజలు చేశాను. నాకెంత మేలు జరగాలి మరి? నేను నోచిన నోములకు మన కూతురు ఈ లోకం విడిచి పోకూడదు కదా. అవని, నేను నీకు డైరెక్ట్గా చెప్పలేని విషయాన్ని ఈ ప్రిస్క్రిప్షన్ వెనక ఓ ఉత్తరంలా రాస్తున్నాను. నీకెట్టి పరిస్థితుల్లోనూ నిజం తెలియాలి. నీకు తొందరగానే క్యూర్ అయిపోతుందని డాక్టర్ గారు చెప్పారమ్మా. ఇంక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. అవని, ఇది నీకు సంతోషకరమైన వార్త. అదేంటంటే నీకు పుట్టిన బిడ్డ పురుట్లో చనిపోయిందని కొందరు సృష్టించారు. నీ బిడ్డ చనిపోలేదు, బతికే ఉంది. ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరి దగ్గర పెరుగుతూ ఉంటుంది. ప్రత్యక్షంగా వచ్చి నీతో ఈ నిజాన్ని చెప్పే పరిస్థితిలో నేను లేను. నీ బిడ్డ గురించి నేను చెప్పిందంతా ముమ్మాటికి నిజం. దేవుడి మీదొట్టు. ఇట్లు మీ శ్రేయోభిలాషి. ఇది ఎలాగైనా అవని దగ్గరికి చేరి అవనికి నిజం తెలియాలి. ఇలా చెప్పడం కంటే నాకు మరో మార్గం లేదు. వసంత, ఏంటి? మీ తమ్ముళ్ళు వాళ్ళ భార్యలు మరీ దారుణంగా తయారవుతున్నారని నీకు అనిపించడం లేదా? మన బతుకులే చక్కగా లేవు. ఇప్పుడు ఆ విషయాలు మాట్లాడడం అనవసరం. ఏంటే బావ మా గురించే ఏదో డిస్కషన్ పెట్టినట్టున్నాడు. మా గురించి ఎన్ని అనుకుంటారో అనుకోండి రాజుగారు. ఏదో ఒక రోజున గట్టమనేని వంశసింహాసనం మీద కూర్చోబోయేది మాత్రం మేమే. ఎంతకీ రాత్రంతా అమ్మ రాకుండా ఏమైనట్టు? తెలిసిన వాళ్ళ ఇంట్లో మనందరినీ విడిచి ఉండిపోయిందంటే గ్రేటే. బయట కారు ఆగింది, ఎవరో వస్తున్నట్టు అనిపిస్తుంది. అమ్మా, అమ్మకేమైందిరా? బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. సమయానికి అవని మన ఇంటికి రావటం వలన హాస్పిటల్లో జాయిన్ చేసింది కాబట్టి అమ్మ ప్రాణాలను కాపాడుకోగలిగాం. అమ్మా రేయ్, మరి నేను ఫోన్ చేసినప్పుడు ఎందుకు అబద్ధం చెప్పావు? అమ్మ మీద మాకు ప్రేమ లేదనుకున్నావా?
అత్త పట్ల కోడలికి కొంచెం కూడా బాధ్యత లేదు అని నన్ను బ్యాట్ చేద్దాం అనుకుంటున్నావా? అందుకే మాకు విషయం చెప్పకుండా ఈ అవనిని వెంటేసుకుని తిరుగుతున్నావా? కనీసం నాతోనైనా ఈ విషయం చెప్పాలి కదరా. ఏం నాటకాలు రా ఇవి? షడప్. అమ్మ మీద తెగ ప్రేమ ఉన్నట్టు అందరూ తెగ మాట్లాడుతున్నారు. అసలు అమ్మ ఈ పరిస్థితికి రావడానికి మీరే కారణం కదా. ఆస్తుల విషయంలో సంతకాలు చేయమని అడిగి అమ్మని ఎందుకు ఇబ్బంది పెట్టారు? అవనిని తిరిగి ఇంటికి తీసుకొని వస్తానన్నట్టు మాట్లాడుతుంది. అప్పుడు తెగదంపులు చేసుకోవడమే మంచిది కదా. అంటే మీకు ఆస్తులే ముఖ్యం, అనుబంధాలు ముఖ్యం కాదు. ఆస్తులే ముఖ్యం, ఆత్మీయతలు ముఖ్యం కాదు. ఆస్తులే ముఖ్యం, రక్త సంబంధాలు ముఖ్యం కాదు. ఆస్తుల కోసం ఏ గడ్డైనా తింటారు, ఎంత దూరమైనా వెళ్తారు, అంతే కదా? రేయ్, అవని తిరిగి మళ్ళీ ఇంట్లోకి అడుగు పెడుతోందంటే మాకు ఆస్తులే ముఖ్యం రా. నువ్వు చెప్పిన సినిమా డైలాగులు ఏవి మాకు అవసరం లేదు. చిన్నోడా, నువ్వే కాదు, ఆ దేవుడు దిగొచ్చి చెప్పినా వీళ్ళెవ్వరూ మారరుగాక మారరు. బావా, నువ్వు ఇన్వాల్వ్ అయ్యావంటే నీ చెవులు కూడా పంచకుండా చేస్తాను చెప్తున్నాను. అంటే ఆ అవనిని ఈ రకంగా ఎంటర్ చేసి మీ ఇద్దరు ఆస్తి మొత్తాన్ని కొట్టేద్దాము అని అనుకుంటున్నారా? ఏయ్, నోరు ముయ్యవే పనికి మాలిందా? ఏయ్! ఏయ్, ముయ్, మాటలు మర్యాదగా రాని. నిన్ను ఎంత పెద్ద మాటన్నా తక్కువేనే. ఇలాంటి వాళ్ళని చూస్తానని నేను కల్లో కూడా అనుకోలేదు. నేను మాట్లాడుతున్నాను కదా, మీరు ఆగండి అత్తయ్య. మీరు ఎంతలా దిగజారిపోయారో అత్తయ్య నాతో అంతా చెప్పింది. ఓసేయ్, ఆస్తుల మీద ఆశలున్న దానిని అయితే నేను ఇంటి నుంచి ఎందుకు బయటికి వెళ్తానే? నేను ఎప్పుడు ఎక్కడ ఉన్నా నా కుటుంబ క్షేమం మాత్రమే కోరుకుంటాను. ఏం మూట కట్టుకుని పోతారే? నూలి పోగు కూడా మనతోని పైకి రాదు, అది గుర్తుంచుకోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.